గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జేతు సంస్కృతం జేతు భారతం. శ్రీరామాయణంలో యుద్ధకాండలో 16వ సర్గలో 9వ శ్లోకం. నిన్న కూడా 8వ శ్లోకం చెప్పుకున్నాం. జ్ఞాతుల గురించి రావణాసుడు చెప్పిన విషయాలు. విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రాహ్మణే దమః విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం. ఇక్కడ క్రియాపదము 4 చోట్ల 4 వచ్చాడు. ఒకే క్రియాపదాన్ని 4 పాదాల్లో 4. విద్యతే గోషు సంపన్నం. గోషు అంటే గోవుల యందు. గవి గవోహు గోషు సప్తమీయ భక్తి. గో శబ్దము గవి గవోహు గోషు అన్నారు. అది గో అన్నప్పుడు అక్కడ ఎద్దు అయింది. గో అంటే ఆవు అని వస్తుంది, ఎద్దు అని వస్తుంది. ధేను అంటే ఒక ఆవే వస్తుంది. గోశబ్దము ఎద్దుకి ఉంది, ఆవుకి ఉంది. కానీ ధేను శబ్దం మాత్రము ఒక ఆవుకే ఉంది. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? గోషు సంపన్నం విద్యతే. గోవుల యందు సప్తమీయ భక్తి. గోవుల యందు సంపన్నత్వము ఉంటుంది. అంటే గోవులు ఉన్నవాడికి, గోవుల యొక్క సహచర్యం ఉన్నవాడికి, గోశాల ఉన్నవాడికి ఐశ్వర్యం సంపన్నుడు అవుతాడు. అతడు ఎలా సంపన్నుడు అవుతాడు? చక్కగా ఆవులు ఉంటే పాలు, పెరుగు ఇవన్నీ వస్తాయి. దాని మూలంగా అందరికి పంచుకోవడం ఉంటుంది. దాని మూలంగా సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఆవు కనుక ఇంట్లో ఉంటే మనకు ఎన్నో సౌఖ్యాలు లభిస్తాయి. గోవు సర్వదేవతా స్వరూపము. కాబట్టి గోశాల అనేటువంటి నడపడం అనేటువంటిది, గోవుల్ని కాపాడుకోవడం అనేటువంటిది, గోవుల్ని నిలబెట్టుకు పూజించుకోవడం అనేటువంటిది అన్ని రకాల గొప్పది. గోవు యొక్క విశేషము. అయితే గోవుని పెట్టుకుని దాని పేరుతో వ్యాపారం చేసుకోవటం, దాన్ని పెడితే డబ్బు సంపాదించుకోవటం అది తప్పు. కానీ గోవునికి మనం పూజిస్తే దాన్ని మనకు జరిగేటువంటి ఉపయోగాలు మనకు చాలా కనపడుతున్నాయి. కనుక విద్యతే గోషు సంపన్నం. గోవుల యందు సంపన్నత్వం ఉంటుంది, అది నిశ్చయము. విద్యతే బ్రాహ్మణే దమః. దమః అంటే ఇంద్రియ నిగ్రహము. బ్రాహ్మణే బ్రాహ్మణుని యందు. బ్రాహ్మణుని యందు ఇంద్రియ నిగ్రహము కనపడుతుంది. అంటే వతంలో ఉంటుందా? బ్రాహ్మణులోనే ఇంద్రియ నిగ్రహం ఉంటుందా? మనకేంటి లాభం? ఇందాక కూడా గోవుల్లో ఉన్నట్టయితే మనకేంటి లాభం? అంటే గోవులు ఉంచుకున్న వాడికి కలిగే ఉపయోగం చెబుతున్నాడు అక్కడ. ఇక్కడ కూడా బ్రాహ్మణునితో కలిసి ఉన్న వానికి ఉపయోగం చెబుతున్నాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానితో బ్రాహ్మణ. వేదములను చదువుకున్నవాడు, సమాజానికి ఉపకరించేవాడు. వేదాల్లో ఉన్న విశేషాలని బ్రాహ్మణుడు నిష్కారణంగా, కారణము లేకుండానే వేదము చదువుకుని, వేదములు అంటే వేదములు అవే చదువుకోవాలి. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ధర్మశాస్త్రములు, కావ్యములు, స్మృతులు ఏవైనా సరే ఇవన్నీ చదువుకుని అందులో ఉన్న విశేషాలని నిష్కారణముగా, కారణమేమీ లేకుండా, ఎవడో ఆశిస్తాడు, ఎవడో ఏదో పట్టుకొచ్చి ఇస్తాడనే ఆలోచన లేకుండా చెప్పడమే మన ప్రధానంగా చెప్పేటువంటి వాడు బ్రాహ్మణుడు అనాలి. నా ఉద్దేశంలో అలాంటి వాడిని మాత్రమే మనం బ్రాహ్మణుడు అనాలి. అతని వల్ల ఏమొస్తుందా అంటే దమము, ఇంద్రియ నిగ్రహము వస్తుంది. వాడు డబ్బులు ఇచ్చాడు, వాడు చెప్పాం, ఉపన్యాసం చెప్పాం, అది కాదు ప్రధానం. ఏమీ ఇవ్వకుండానే మనం చెప్పుకొని వెళ్ళాలి. ఇస్తే పుచ్చుకో, ఆ విషయం వేరు. వద్దంటానికి వీల్లేదు. ఎందుకంటే బ్రాహ్మణుడికి నియమం ఉంది. బ్రాహ్మణ నియమం ఏంటి? యజన, యాజన, దాన, ప్రతిగ్రహణ, అధ్యయన, అధ్యాపనములు. ఆరు గుణాలు ఉన్నాయి బ్రాహ్మణుడికి. యజన, యాజన యాగం చేసే సత్వం ఉంది. యాజనం యాగం చేయించేందుకు ఉంది. తను స్వయంగా ధనం ఖర్చు పెట్టి తను యాగం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా తను ఒక్కడే కూర్చొని యాగం చేయొచ్చు. తన ఇంట్లో ఎవరన్నా ఒక నాయకుడు ఎవరన్నా వచ్చి, పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ ద్వారా యాగం చేయించవచ్చు, ధనం ఉన్న ఆర్థికంగా సత్తు ఉన్న వాళ్ళ చేత. దానం, ప్రతిగ్రహణ, తను 10 మందికి తాను దానం చేయొచ్చు. తన దగ్గర ఉన్న దానం చేయటము. ప్రతిగ్రహణం ఎవరిని ఇచ్చినా పుచ్చుకునే అధికారం బ్రాహ్మణుడికి ఉంది. ఒక బ్రాహ్మణుడికే ఉంది ఎవరిని ఇచ్చినా పుచ్చుకునే అధికారం. దాన, ప్రతిగ్రహణ. అధ్యయన, అధ్యాపనం. అధ్యయనము తను స్వయంగా చదువుకోవడానికి అధికారం ఉంది, గ్రంథాలని. అధ్యాపనం
చెప్పేందుకు అధికారం ఉంది. అదేంటంటే చదువుకోవడానికి అధికారం ఏంటండి? పుస్తకాలు ఉన్నాయి, చదువుకున్నాయి, బ్రాహ్మణులు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీలు ఉన్నాయి, తర్వాత పాఠశాలలు ఉన్నాయి కదా, కాలేజీలు ఉన్నాయి. దానికి అధ్యాపన వీడికి అధికారం ఏంటండి అంటే కాదు. గురువు దగ్గర గురుముఖత వచ్చిన విద్యయే విద్య. అంతేగాని గురు ద్వారా లేకుండా గురువు ద్వారా మనం నేర్చుకోకుండా పుస్తకాలు ఉన్నాయి కదా, అని గైడ్లు ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి, నోట్సులు ఉన్నాయి, అని చదివేసుకుంటే అది విద్య కాదు. మనకేదో 4 అక్షర ముక్కలు వచ్చినాయని సంస్కృతం కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఏదైనా సరే 4 అక్షర ముక్కలు మనకు వచ్చినాయని ఉద్దేశం చేత చదివేసుకుంటాను అంటే కుదరదు. గురువు ప్రత్యేకంగా ఉంటే అందులో ఉన్న విశేషాలను చెప్పేది గురువే చెబుతాడు. గురువు ద్వారానే వినాలి ఏదైనా సరేను. అంతే తప్ప గురువు ద్వారా కాకుండా సొంతంగా నేర్చుకుంటే ఆ పుస్తక విద్యలాగానే ఉంటుంది. ఆ పుస్తకం విద్యలాగానే ఉంటుంది అంతే. అని చెప్తుంది. దానికి ముక్కస్తే ముక్కర్థ, అందులో ఏముంటే అదే అర్థం చెబుతుంది. దానికి వివరంగా చెప్పలేడు. వివరంగా చెప్పేవాడే గురువు. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి. వ్యాఖ్యానం చేస్తేనే దానికి ప్రత్యేకత వస్తుంది. అదే గురువు యొక్క ఉపయోగము. పుస్తకంలో ఉంది చెప్పడానికి గురువు ఎందుకు? పుస్తకంలో వాడు చదువుకుంటాడు, వాడికి అక్షరాలు వచ్చు, వాడికి నువ్వు చెప్పక్కర్లా. నవలలు చదువుకోవట్లా, ఏవో కావ్యాలు పుస్తకాలు చదువుకోవట్లా, చందమామలు చదువుకోవట్లా, పత్రికలు చదువుకోవట్లా, అంతే. పేపర్ చదువుకోవట్లా. జ్ఞానంతో మిడిమిడికి వాడుకున్న జ్ఞానంతో చదువుకో. అవసరం అప్పుడప్పుడు ఏమవుతుంది, రాముని తోక వివరుండు అవుతూ ఉంటాయి అప్పుడు. కానీ అర్థార్థం చేసుకుంటాడు వాడు, అలాగే మాట్లాడుకుంటాడు, నేను చదువుకుంది ఎలాగే అంటాడు. కానీ రామునితో కపివరుండు అనే పదాన్ని వివరంగా చెప్పగలిగింది ఎవరైనా అంటే గురువు. ఎక్కడ ఆపాలి, ఎక్కడ చేయాలి చెప్పగలిగింది గురువు అవుతుంది. అది వస్తే కానీ, గురువు ద్వారా వస్తే కానీ విద్య నీకు సంపన్నం కాదు. గురువు ద్వారా వచ్చిన విద్యయే సంపన్నత విద్య. నాకు వచ్చు కదా, నాకు అక్షరాముఖం వచ్చు కదా, నాకు ఉంది కదా, జ్ఞానం ఉంది కదా అని చదువుకుంటే దానికి స్పష్టత లేదు. దానికి స్పష్టత చెప్పగలిగిన వ్యక్తి గురువే. అతని ద్వారా వింటేనే ఎంత నేర్చుకున్నప్పటికీ మళ్ళీ మనం గురువు దగ్గర కూర్చొని నేర్చుకుంటే దాన్ని సఫలమవుతుంది, కానీ సంపూర్ణమవుతుంది. కానీ మనం ఏదో అహంకారంతో విద్య మాకు ఉంది అని చదువుకోవడం వల్ల విద్య కాదు. అది అందులో ఉన్న విశేషాలని గురువు తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఆ గురువు ద్వారా నేర్చుకున్నాడు కాబట్టి, గురువు ద్వారా నేర్చుకున్న వాడితేనే చెప్పగలుగుతాడు. గురువు ద్వారా నేర్చుకునే వాడితో చెప్పలేడు. అందుకనే గురుకుల క్లిష్టో మురారి కవి అన్నాడు. మురారి అనేటువంటి ఆయన గురుకులంలో ఎన్నో బాధలు పడిన విషయం నేర్చుకున్నాడని చెప్పి, అందుకని మురారేస్తు తృతీయ పంథ, మురారి యొక్క ప్రవక్త 3వ రకంగా ఉంటుంది అని ఒక సాహిత్యపరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకని గురుకుల క్లిష్టం అవ్వాలి. గురువుల దగ్గర విద్య నేర్చుకుంటేనే వస్తుంది. శ్రీకృష్ణుడు అంతటి వాడు విద్య నేర్చుకున్నాడు, గురువు దగ్గర కూర్చున్నాడు సాందీపం దగ్గర. శ్రీరాముడు అంతటి వాడు వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. అందరూ గురువుని నేర్చుకున్నాడు. రాక్షసరాజు అయినటువంటి ప్రహ్లాదుడు, మన హిరణ్యకశిపుడు కూడా తన కుమారుల్ని గురువుల దగ్గర పెట్టాడు, చండామరకుల దగ్గర. కాబట్టి గురువు యొక్క విశేషం అంతది. కాబట్టి అటువంటి వాడు గురువు. ఎటువంటి వాడు గురువు? వాడే బ్రాహ్మడు. గురువు అన్నా బ్రాహ్మణుడన్నా ఒకే అర్థంలో మనం వాడుకోవాలి. ఎందువలన వాడుకోవాలి, ఒకే అర్థంలో వాడుకోవాలి అంటే, గురువు కూడా తనకున్న దాన్ని 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఏమి ఇచ్చాడని చూడడు, ఇచ్చేందుకు ఆశపడడు కూడా. అసలు గురువు అంటే ఆశపడకూడదు. శ్యాగమ కేవల జీవికాయై తమ్ జ్ఞానపణ్యం వణిజం వదంతి. ఎవరి యొక్క ఆగమశాస్త్రం అంటే విద్య కేవలం జీవిక కోసమే ఉపయోగిస్తాడో వాడిని జ్ఞానాన్ని అమ్ముకునేటటువంటి వ్యాపారి అనాల్సిందే. కనుక ఎప్పుడు కూడా ఏ గురువు కూడా ఉపాధ్యాయుడు అనేవాడు కానీ, బ్రాహ్మణుడు అనే కానీ, నువ్వు నాకు అందిస్తావని అడగకూడదు. వాడు ఇచ్చింది పుచ్చుకో, అది ఇవ్వాల్సిన పని లేదు నీకు. ఇమ్మని ఎక్కడ వాడిని అడక్కు, నాకు కావాలని అడక్కు. అడగకుండా వస్తేనే వస్తుంటాయి. భగవంతుడు ఇస్తుంటాడు మనకి. భగవంతుడు తెలుసు మనకి అంత ఇవ్వాలో, ఎవరి ద్వారా ఇప్పించాలో తెలుసు భగవంతుడికి. అంతే తప్ప నాకు ఇంత కావాలి అనుకోవడం పొరపాటు. కాబట్టి నువ్వు చెప్పాల్సింది చెప్పు. వాడికి పాఠం చెప్పినా కూడా, ఏ గ్రూపులో పాఠం చెప్పినా, ఆన్లైన్ చెప్పినా సరే, నువ్వు డబ్బులు ఎవరిని అడక్కు. అదొక నియమం పెట్టకు. రూపాయి ఇవ్వాలి, పావాలి ఇవ్వాలని పెట్టకు. ఒకవేళ అవకాశం ఉండి వాడు ఏదైనా ఇస్తే అది వేరు, పుచ్చుకోవడం వేరు. ఎందుకని గురువుకి అధికారం ఉంది కాబట్టి, వాళ్ళు ఏవో బట్టల్లో పెట్టివ్వడం, ఇంకేదో పెట్టి ఇచ్చారనుకో, తీసుకో, దాన్ని కాదనుకో. కానీ ఆ పేరుతో కలెక్షన్స్ నువ్వు చేయించుకోవటము చాలా తప్పు. ఆశించకూడదు. గురువు ఉచితంగా విద్య నేర్పాల్సిందే. అలా నేర్పితేనే అది వాడికి స్థిరమవుతుంది, వాడికి గౌరవం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ ఉపాధ్యాయుడు కూడా ఆశించకూడదు బయట. ఉపాధ్యాయులు జీతం పుచ్చుకుంటున్నారు కదండి, అది వేరు. ప్రభుత్వం నియమించింది వాళ్ళని అందుకోసంగా. అది ఆ విషయం వెంతగా నువ్వుగా నాకు ఇంత కావాలని అడగకూడదు. ఏది అడగకూడదు. అడిగి చెప్పిన విద్య కాదు అది. కాబట్టి అలాగ అటువంటి వాడే బ్రాహ్మణుడు.
ఆ బ్రాహ్మణుడి యొక్క ఉద్దేశం ఏమిటి? సమాజానికి మంచిని విశేషాలు అందించడము. అటువంటి వాడి దగ్గర ఉండడం చేత మనకు ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఆయన పురాణాలు చెబుతాడు, వేదాలు చెబుతాడు, ఇలా ఉండాలని చెబుతాడు. అప్పటిదాకా కంట్రోల్ చేసుకోలేనటువంటి ఇంద్రియాలని మనస్సుని ఆయన ద్వారా కంట్రోల్ చేసుకుంటాము. అది బ్రాహ్మణే దమః. అందుకే బ్రాహ్మణుని యందు దమం ఉన్నది అంటే కారణం అది. విద్యతే బ్రాహ్మణే దమః. విద్యతే అంటే ఉంటుంది. మూడోది ఏం చెప్పాడు? విద్యతే స్త్రీషు చాపల్యం. స్త్రీల యందు చాపల్యం ఉంటుంది. ఇది అన్యాయం. ఎందుకని? అందరూ స్త్రీలు చపరంగా ఉంటారా? వాళ్ళ దగ్గర చాపల్యం ఉందా అంటే ఉంటుంది. ఖచ్చితంగా స్త్రీ అంటేనే చపలత్వం గలది. స్త్రీ అంటేనే స్థిరంగా ఉండేది కాదు. ఏది? మనస్సు. అందుకనుక స్త్రీ యొక్క కోరికలు ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. కానీ అలా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అసలు స్త్రీ రూపం అంటే శక్తి స్వరూపము, స్త్రీ రూపం అంటే మాతృ రూపము, స్త్రీ అంటే దేవతా రూపము. కాబట్టి ఆ దేవతా రూపాన్ని గౌరవించడం చేత తర్వాత స్త్రీ దగ్గర ఉండడం చేత మన మనసు చెప్పడం అవుతుంది. అది తప్పు మంది, వాళ్ళది కాదు. ఒక రత్నం కనపడితే ఆ రత్నం కొనుక్కోవాలి, రత్నం సంపాదించుకోవాలి తాపత్రయం నీకు పడ్డలు. ఆ తప్పు నీదే, ఆ రత్నందే. మనం ఇలా ఆలోచిద్దాం. స్త్రీలు చాపల్యం, స్త్రీల యందు చపలత్వం ఉంటుంది. అస్థిరము అంటే చపలత్వం స్త్రీల యందు లేదు. వాళ్ళని చూసిన తర్వాత మన మనస్సులు స్థిరంగా లేకపోతే చాపల్యం మనం పొందుతున్నాం. దానికి ఏం చెప్పాడు? స్త్రీల యందు చాపల్యం ఉంది అన్నాడు. ఆయనకు ఉంది కాబట్టి. రాక్షసుడికి రావణాసురుడు అందమైన స్త్రీలను చూడంగానే చపలుడైపోయి వాళ్ళ కోసం తాపత్రపడ్డాడు కాబట్టి అలా అయ్యాడు. శ్రీరామచంద్రుడికి ఉందా స్త్రీ చాపల్యము? లక్ష్మణస్వామికి ఉందా? మన ప్రహ్లాదుడికి ఉందా? కన్నుదోయి కన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు అన్నాడు. ప్రహ్లాదుడి గురించి వస్తుంది. కళ్ళకి ఎవరన్నా స్త్రీ కనపడంగానే తల్లి నమస్కారం పెట్టాడు. అక్కడ చాపల్యం కనిపించిందా నీకు? చిన్నపిల్లవాడి దగ్గర నుంచి లెక్కేసుకుంటే లక్ష్మణస్వామి కాళ్ళు దండం పెట్టాడు. నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. రోజు నేను పాద నమస్కారం చేస్తుంటే కాబట్టి అక్కడ నూపురాలు మాత్రం గుర్తుపెట్టగలను అన్నాడు. ఆవిడకి ముఖం అంటే కుండలమని తెలియదు నాకు, కేయూరమని తెలియదు. కుండలములు ఎక్కడుంటాయి? చెవులకు ఉంటాయి. కేయూరములు ఎక్కడుంటాయి? భుజాలకు ఉంటాయి. అంటే భుజాల కేసును ముఖం కేసు కూడా చూడలే ఆయన లక్ష్మణస్వామి. 13 ఏళ్ళు తన పక్కన ఆవిడ వాళ్ళతో కలిసి తిరిగినాడు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి 13 సంవత్సరాలు తిరిగినా కూడా 13 సంవత్సరాల్లో 13 ఇంట్లు 365 లెక్కేసుకుంటే ఒక్కరోజు కూడా కనీసం మొహం కేసి చూడలేదు. సీతాదేవి మొహం చూడలేదు. ఎక్కడుందో పాదాలు చూసే మాట్లాడేవాడు. అంత అద్భుతమైన సంప్రదాయం కలిగిన దాంట్లో స్త్రీలో చాపల్యం ఉందని ఎలా అంటావు నువ్వు? కానీ స్త్రీలను చూస్తే మానవులకి చపలత్వం వస్తుంది సామాన్యంగా. ఎందుకంటే మానవుడి యొక్క మనస్సు స్థిరంగా ఉండదు కాబట్టి, తనకున్న దానికన్నా ఎక్కువ ఎంతసేపు కోరుకుంటాడు కాబట్టి, తన దగ్గర ఉన్న దాన్ని మించి ఎక్కువ కోరుకుంటాడు కాబట్టి, తన దగ్గర ఉన్న స్త్రీలను కాకుండా బయట వాళ్ళు చూస్తే ఎక్కువ ఆశపడతాడు కాబట్టి ఆ విషయంలో చాపల్యం ఉంటుంది అని చెప్పుకోవాలి తప్పించి, వాళ్ళని చూస్తే మనకు చపలత్వం వస్తుంది. మనలో ఉన్న సరైన బుద్ధి లేకపోతే. మన బుద్ధి స్థిరంగా ఉంటే ఎవరికి చపలత్వం రాదు. ఆంజనేయ స్వామి జబరత్వం వచ్చిందా? అంతమందిని చూశాడు సుందరకాండలో ఆంజనేయ స్వామి అక్కడ రావణాసు అంతఃపురంలో. నా మనస్సు చెంచలించలేదు కాబట్టి నాకేం లేదు అన్నాడు. అది ఒకటే మాట. నా మనస్సు చెంచలించలేదు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది నాకు లేదు, నాకు పాప అంటద్దని స్పష్టంగా చెప్పుకున్నాడు ఆయన. అది గొప్పతనం. కనుక మనస్సు చెంచల ప్రధానం కాబట్టి స్త్రీసు చాపల్యం అనేటువంటిది ఉండటం అనేటువంటిది అది ఉండటం చేత మనకు కూడా కలుగుతుంది. అంతేకాకుండా విద్యతే జ్ఞాతితో భయం. జ్ఞాతుల వలన భయము ఉంటుంది. జ్ఞాతుల వలన, అన్నదమ్ముల వలన భయము ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఆయన స్పష్టంగా నిరూపించాడు. ఆయన చెబుతూ ఆంజనేయ స్వామి విభీషణుడిని రావణాసుడు తిడుతున్న సందర్భంలోది. అదే శ్రీరామచంద్రుడి విషయంలో అయితే మనం చెప్పుకున్నాం, ప్రతిసారి గుర్తు చేస్తున్నాం. శ్రీరామచంద్రుడు జ్ఞాతుల వల్ల భయపడలేదు. జ్ఞాతుల వల్ల భయపడింది ఎవరు? రావణాసురుడే. ఎందుకని? ఆయనకి తప్పు చేస్తున్నాను వాళ్ళ మీద తన అహంకారం ఉంది కాబట్టి, అత్యాశపోయాడు కాబట్టి. స్నేహాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడేమో విరోధభావం ఉంది, విరోధం ఉంది అక్కడ. కాబట్టి జ్ఞాతితో భయం అని చెప్పాడు. ఇది ఒక అద్భుతమైన శ్లోకం. ఇందులో విశేషాలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే సమాజం ఉపకరిస్తుంది. సమాజానికి మనం ఉపకరించిన వాళ్ళ మొత్తం. ఎప్పుడైనా సమాజానికి మనం ఉపకరించాలి. సమాజం నీకేమిచ్చింది ఆలోచించకూడదు. సమాజానికి నేనేం చేశాను అని ఆలోచించుకోవాలి. స్వస్తి, శుభం. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.